క్రీస్తు శకం 1949 నవంబర్ 20వ తారీఖున దేవుడు తన కుమారుడైన పొట్నూరి దేవసుందర్రావును ఈ భూమిపైకి పంపించాడు. కొరకే పుట్టాడు అదిగో జయశాలి, ఆ దేవుని కొరకే నిలబడిన వాడి జయశాలి. భయమెరుగక నిలిచెను వీరుడిగా ఈ జయశాలి, వెనుదిరుగక నిలిచి గెలిచినాడదిగో జయశాలి. సమరమే నీ బ్రతుకులో గెలుపుడిగా నిలబడిన వాడి జయశాలి. భయమెరుగక నిలిచెను వీరుడిగా ఈ జయశాలి, వెనుదిరుగక నిలిచి గెలిచినాడదిగో జయశాలి. క్రైస్తవ్యం ఒక మతమని మగాడెవడైనా ఉంటే అది బైబిల్లో చూపిస్తే మీ కాళ్ళ కింద దూరిపోతారా. ఇట్ ఈస్ ఎ యూనివర్సల్ ఛాలెంజ్. క్రొత్త నిబంధనలో ఎక్కడైనా క్రీస్తు వచ్చిన తరువాత ఆయన గాని అపోస్తలుడు గాని శిష్యులు గాని సంఘము గాని గెంతినట్టుగా ఒక్క రెఫరెన్స్ నాకు చూపించండి, మీ కాళ్ళ కింద దూరిపోతారు. సత్యబోధనే స్థాపించాలని క్రీస్తు సంఘమే నిలబెట్టాలని బైబిల్ ఒక్కటే మహాజ్ఞాన గ్రంథమని యేసు ఒక్కడే లోక రక్షకుడని నిలబడినవాడు తరబడినవాడు వెనుతిరగనోడు మన జయశాలి. తప్పన్నవాణ్ణి ఉప్పొంగినోణ్ణి మదమణిచినాడు జయశాలే. తనలోని ఆ దైవ జ్ఞానమే క్రీస్తు విరోధికి ప్రళయమే. నిర్మించినాడు ఒక సైన్యమే కదులుతుంది ప్రవాహమే. విశ్వ విజ్ఞాన సార్వభౌముడిగా నిలిపినది దైవమే. దేవుని కొరకు పుట్టాడు అదిగో జయశాలి, ఆ దేవుని కొరకే నిలబడిన వాడి జయశాలి.